డీజే సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అల్లు అర్జున్ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్కు గడ్డుకాలం మొదలైంది. అత్యధిక అభిమానులు ఉన్నది పవన్ కళ్యాణ్కే. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడాలని తిరస్కరించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి శత్రువు అయ్యాడు బన్నీ. ఇక్కడితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవిని అనుకరించడం, ఆయన పాటల్ని రీమిక్స్ చేయనని, ఆయనలా తాను చేయలేనని చాలా తెలివిగా రామ్ చరణ్కు తగిలేలా వ్యాఖ్యానించారు బన్నీ. ఇది విని రామ్ చరణ్ ఫ్యాన్స్కు బాగా కాలింది. చిరంజీవి పాటలపై బతికే వ్యక్తిగా రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలతో మిగిలిపోయాడు. సహజత్వం కాదని బన్నీ నోరు పారేసుకున్నారు. దీంతో అటు చరణ్ అభిమానులు ఆగ్రహించారు. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో డిస్లైక్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్తో పెట్టుకున్నాడు. ఓ రకంగా తాజాగా రిలీజ్ అయిన బన్నీ చిత్రం డీజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఇదిలా ఉండే బన్నీ ఇక్కడితో ఆగక ఈ సినిమాకు సంబంధించిన ఓ పార్టీలో ఇక మెగా హీరో తానేనని అనేశాడని వినికిడి. ఇది రామ్ చరణ్ దృష్టికి వెళ్ళిందట. దీంతో బన్నీని పిలిచి రామ్ చరణ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. మెగా హీరోల్లో ఎప్పుడూ చిరంజీవే టాప్ అని, మరోసారి పిచ్చివాగుడు వాగొద్దని చరణ్ చెప్పాడని అంటున్నారు. ఇందులో నిజాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్గా మారి కల్లోలం సృష్టిస్తోంది. ఎంతో సన్నిహితంగా ఉండే బన్నీ రామ్ చరణ్ మధ్య ఇలాంటి భేదాభిప్రాయాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూడాలి.